హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివశక్తి ఛానల్. ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్, అసలు మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది ఈ రీడింగ్లో చూద్దామండి. ఐసోలేషన్, ఫ్రెండ్లీనెస్, లోన్లీనెస్, సెపరేషన్, రిప్నెస్. మీ పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్, మీ పర్సన్ చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారండి. చాలా ఎమోషనల్ అవుతున్నారు, చాలా ఎమోషనల్ థాట్స్లో ఉన్నారు. అంతేకాకుండా మీ పర్సన్ ఒక్క మాటలో చెప్పాలంటే మీకు దూరమై జీవచ్ఛవంలా బతుకుతున్నారండి. మీ పర్సన్ తన మైండ్లో చాలా మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ నడుస్తున్నాయండి. చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారండి. అంతేకాకుండా మీ పర్సన్ ఈ రిలేషన్లో పాసిబిలిటీస్ వెతుకుతున్నారండి. మళ్ళీ ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలని, మీకు గివ్ అండ్ టేక్ ఇవ్వాలని, ఈ రిలేషన్లో తిరిగి మళ్ళీ రీయూనియన్లోకి రావాలని, ఈ రిలేషన్ మళ్ళీ రీస్టార్ట్ అయితే చేయాలని పాసిబిలిటీస్ అయితే వెతుకుతున్నారండి. మీ పర్సన్ చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారండి. ఈ సపరేషన్లో మీ పర్సన్ చాలా లోన్లీనెస్లో ఉన్నారు, చాలా వరీ అవుతున్నారు, చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారండి. కానీ మీ పర్సన్ ఈ సపరేషన్లో కూడా, ఈ లోన్లీనెస్లో కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఏంటి అంటే ఎట్లా అయినా సరే మీకు న్యాయం చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఎండ్ చేసి మీకు తప్పకుండా న్యాయం చేయాలి అనే ఆలోచన అయితే ఉందండి మీ పర్సన్కి. మీ పర్సన్ ఈ సపరేషన్ని ఎలా అయినా ఎండ్ చేయాలనుకుంటున్నారు. ఈ సపరేషన్ ఎండ్ చేసి మీతో కాంప్రమైజ్ అవ్వాలని మీ పర్సన్కి ఉందండి. కానీ మీ పర్సన్ని ఈ సపరేషన్ని ఎండ్ చేయకుండా థర్డ్ పార్టీ కంట్రోల్ చేస్తున్నారండి. థర్డ్ పార్టీ ఎనీ పర్సన్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ అయి ఉండొచ్చు, అదర్ పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కెరియర్ ప్రాబ్లమ్స్, ఎనీథింగ్ అయి ఉండొచ్చు. అక్కడ ఆ ప్రాబ్లమ్స్ అయితే మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారు. ఆ కంట్రోల్ ఎందుకంటే ఇక్కడ మీతో రీయూనియన్ జరగనీయకుండా, ఈ రిలేషన్లో కాంప్రమైజ్ అవ్వనీయకుండా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అయితే మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారండి. కానీ మీ పర్సన్ అయితే ఈ రిలేషన్లో రిచ్నెస్, ఫ్రూట్ఫుల్ లైఫ్ని తీసుకురావాలనుకుంటున్నారండి.